ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రాణహాని ఉందా అంటే అవునని అంటున్నాయి కేంద్ర నిఘా వర్గాలు. పవన్ కళ్యాణ్కు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా శత్రువులు మొదలయ్యారు. ఇంతవరకు ఇన్ని రోజుల వరకు రాజకీయాలంటే కుట్రలు కుతంత్రాలతో తమ స్వార్థం కోసం తమ స్వలాభం కోసం చేసిన రాజకీయ నాయకులకు రాజకీయం అంటే ఇది అని పవన్ కళ్యాణ్ చూపిస్తున్న నేపథ్యంలో ఈ విషయం అలాంటి రాజకీయ నాయకులకు మింగుడుపడడం లేదు. అంతేకాకుండా వ్యక్తిగత స్వేచ్ఛ వాక్ స్వేచ్ఛ పేరుతో అనేకమైన వ్యక్తిగత విషయాలను అసభ్యకర విషయాలను పోస్ట్ చేసినటువంటి కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, చాలామంది వ్యక్తుల ఆటలు కట్టిస్తున్నారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి రేషన్ మాఫియా ఆటలు కూడా కట్టించడం జరిగింది. అలాగే ఆచూకీ లేకుండా పోతున్న అనేక మంది అమ్మాయిల కేసులను సాల్వ్ చేయడంలో, కొన్ని మర్డర్ కేసులు సాల్వ్ చేయడం విషయంలో కూడా పవన్ కళ్యాణ్ చాలా దూకుడుగా ప్రవర్తించారు. ఇక పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, పవన్ కళ్యాణ్ చేస్తున్న పనితీరుపై జాతీయ స్థాయిలో అతనికి గుర్తింపు వస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్కు ప్రాణహాని ఉంది అనే ఆందోళనకు గురవుతూ జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు, ఆయన అభిమానులు కేంద్రానికి పవన్ కళ్యాణ్కు భద్రత పెంచాలంటూ కోరడం జరిగింది. ఇక ఈ విషయం పైన అటు రేషన్ బియ్యంకు సంబంధించినటువంటి మాఫియా గురించి, పవన్ కళ్యాణ్కు ఉన్న ప్రాణహాని గురించి ప్రతి విషయాన్ని పూర్తిగా ఈ వీడియోలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ అంత ఆషామాషి వ్యక్తి కాదు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తి. అసలు పవన్ కళ్యాణే పూనుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే ఏర్పడేది కాదు. తద్వారా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి బలం సమకూరేది కాదని జగమెరిగిన సత్యం. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ రెండు ప్రభుత్వాలు ఏర్పడడానికి ప్రాణం పోసిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ను విశ్లేషించుకోవచ్చు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోరాలే కానీ అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ జరగందేది లేదు. అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఆ షిప్లోకి వెళ్ళి చూస్తానంటే పవన్ కళ్యాణ్ను ఆపినటువంటి ఆ శక్తి ఏంటి, ఆ వ్యక్తి ఎవరు అనే విషయం పైన రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. పవన్లో రాజకీయ నేత పాళ్ళ కంటే సగటు మనిషి పాళ్ళే ఎక్కువ. అందుకే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఉన్నట్లుగా చెప్పేశారు. 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంటారు. మీరు ఎందుకు రాకూడదంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వాల. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కానీ వస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల. ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తుందో మీ అందరికీ అర్థం. తాను షిప్లోకి వెళ్ళి చెక్ చేస్తాను అంటే వద్దు అని ఆపేశారని ఆయన ఓపెన్గానే చెప్పారు. అంతేకాదు తనను కాకినాడ పోర్టుకు రానియకుండా గత 6 నెలలుగా అడ్డుకుంటున్నారు అని కూడా చెప్పారు. 10,000 మంది జీవితాలు పోతాయని కూడా కొందరు చెబుతూ ఒత్తిడి పెడుతున్నారని ఆయన అన్నారు. ఇలా పవన్ ఒక్కొక్కటి చెప్పేశాక అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే పవన్ ఏమీ ప్రతిపక్షంలో లేరు, ఆయన అపరిమితమైన అధికారాలున్న ఉప ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్నారు. అటువంటి ఆయన్నే అడ్డుకుంటే ఇక సామాన్యుడి గతి సంగతి ఏంటి అన్నది అతిపెద్ద చర్చగా మారింది. పవన్ సైతం ఇదే మాట అన్నారు. తనలాంటి వారిని అడ్డుకుంటే ఇక సాధారణ జనాలు ఎలా వీటిని ఫేస్ చేస్తారు అని. సో ఇప్పుడు ఇదే పాయింట్ వైసీపీకి ఒక ఆయుధంగా కూడా మారింది. కాకినాడ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కన్నబాబు ఈ పాయింట్ని ఎత్తి చూపారు. పవన్ ఉప ముఖ్యమంత్రి, ఆయన ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా తనిఖీ చేయొచ్చు, అటువంటి పవన్నే అడ్డుకుంటున్నారంటే ఆశ్చర్యమే కదా అన్నారు. పైగా పవన్ లాంటి ఉప ముఖ్యమంత్రిని అడ్డుకోవాలంటే అంతకు మించిన స్థాయి వారికే సాధ్యం కదా అంటూ మరో డౌట్ అయితే వ్యక్తం చేశారు. అందువల్ల పవన్ని అడ్డుకున్న ఆ బడా శక్తి ఎవరు అని కన్నబాబు ఒక పెద్ద డౌట్ను మీడియా ముఖంగా బయటపెట్టారు.
పవన్ని కాకినాడ పోర్టుకు వెళ్లకుండా అడ్డుకోవడం, షిప్ని తనిఖీ చేయకుండా నిరోధించడం అన్నీ చూస్తుంటే ఆయనేమి ప్రతిపక్షంలో లేరు కదా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయని అన్నారు. ఖచ్చితంగా పవన్ కంటే పై స్థాయిలో ఉన్నవారే ఆయన్ను షిప్లోకి వెళ్లకుండా చేశారని కన్నబాబు అయితే అంటున్నాడు. అయితే బియ్యం అక్రమ రవాణా ఒక వ్యవస్థీకృత నేరంగా మారిపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోమని అన్నారు. నిజానికి ఆయన చెప్పింది వాస్తవమే. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వారి పని పట్టాల్సిందే. దీని వెనక ఎవరున్నా కూడా వదిలిపెట్టకూడదన్నది కూడా వాస్తవమే. కానీ ఇది చెప్పినంత తేలికైతే కాదు. ఎందుకంటే కాకినాడ పోర్టు నుంచి రవాణా అవుతున్న రేషన్ బియ్యం తాలూకు ఆనవాళ్లు కేవలం ఏపీలోనే కాదు, పొరుగు రాష్ట్రం తెలంగాణ వరకు ఉన్నాయన్నది అందరికీ తెలిసిందే. ఇంకో మాట చెప్పాలంటే కర్ణాటక నుంచి కాకినాడకే బియ్యం వస్తాయి. ఇక్కడి నుంచే రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి విదేశాలకు, ముఖ్యంగా ఆఫ్రికా వంటి దేశాలకు తరలిస్తున్నారు. అంటే ఏపీలో జరుగుతున్న ఈ దందా తాలూకు మూలాలు తెలంగాణ, కర్ణాటక వరకు కూడా వ్యాపించాయి. ఇక వ్యాపారుల విషయానికి వస్తే ఒక్క ఏపీకి చెందిన వ్యాపారులే, ఒక్క వైసీపీకి చెందిన వ్యాపారులే దీనిలో ఉన్నారని అనుకుంటే పొరపాటే. ఈ వ్యాపారం వెనుక టాలీవుడ్ నిర్మాతలు కూడా ఉన్నారని జగమెరిగిన సత్యం. చాలామంది తెలుగు నిర్మాతలకు ఉభయ గోదావరి జిల్లాలో రైస్ మిల్లులు ఉన్నాయి. వాటిని నిర్వహించేందుకు ప్రత్యేకంగా మేనేజర్లను కూడా నియమించుకున్నారు. ఒక్కొక్కరికి 10ల సంఖ్యలో మిల్లులు ఉన్నాయన్నది కూడా వాస్తవం. అంతేకాదు ఎక్కువగా మిల్లులు ఉన్నది బడా నిర్మాతలకే. ఒకరిద్దరు ప్రముఖ కార్పొరేట్ రంగానికి చెందిన వారివి కూడా ఉన్నాయి. ఇక రాజకీయ రంగానికి చెందిన వారి మిల్లుల సంఖ్యకైతే లెక్కే లేదు. వీరంతా కాంగ్రెస్ సహా బీజేపీకి చెందిన నాయకులు కూడా ఉన్నారు. దీంట్లో రంగారెడ్డి, మహబూబ్ నగర్ సహా తెలంగాణ, ఏపీలో రాజకీయ ప్రముఖులకు కూడా మిల్లులున్నాయి. వీటి ద్వారానే పాలిష్ వ్యవహారం, రవాణా వ్యవహారాలు జరుగుతున్నాయి. అంతెందుకు తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవికి అత్యంత క్లోజ్గా ఉండే ఒక ప్రముఖ నిర్మాతకే 20కి పైగా మిల్లులు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయన్నట్టు తెలిసింది. ఇలాంటి వాటిని ఆపడం సాధ్యమయ్యే పని అయితే కాదు. అందుకే గతంలోనూ అనేక మంది ఈ ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకున్నవారే. అయితే అందరూ అలానే ఉంటారని అనలేం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రయత్నాలు సఫలమవ్వాలని మనం కోరుకుందాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాణాలకు భారీ ముప్పు పొంచి ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం. ఈ ముప్పు గురించి సాధారణ ప్రజలు కూడా చర్చించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు వాటిల్లడానికి కారణాలు ఇలా ఉన్నాయని ప్రచారం అయితే జరుగుతుంది. ఏపీ కూటమిలో ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్. అలాగే గతంలో ఎంతోమంది రేప్ కేసులు, మర్డర్ కేసులు ఛేదించడానికి పవన్ కళ్యాణ్ కారణం కావడం, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా అసభ్యకర పోస్టులు పెట్టి రెచ్చిపోయిన వారి ఆట కట్టించడం, వారిపై కేసులు పెట్టించడానికి కారణం పవన్ కళ్యాణ్ కావడం, అలాగే ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారకుడయ్యి జాతీయ స్థాయి నాయకులుగా పేరు ప్రఖ్యాతలు పవన్ కళ్యాణ్కు రావడం, అలాగే 2 రోజుల క్రితం వేల కోట్ల రూపాయల రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు తీసుకోవడం, ఏకంగా షిప్నే సీజ్ చేయడం ఒక చారిత్రాత్మక చర్య. ఇటువంటి తరుణంలో ఏ మూల నుంచైనా ఏ క్షణమైనా ఆయన ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోదని ఒక నిఘా వర్గాలు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా గ్రహించి చెప్పుకోవడం కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకైతే దారితీసిందని పలువురు అంటున్నారు. ఇక కేంద్ర నిఘా వర్గాలు కూడా పవన్ కళ్యాణ్కు ప్రాణహాని ఉందని, కొన్ని వాట్సాప్ గ్రూపులలో పవన్ కళ్యాణ్కు సంబంధించి అనుమానాస్పదంగా చాట్ దొరికిందని కేంద్ర నిఘా వర్గాలు కూడా పవన్ కళ్యాణ్కు ఆ సమాచారం అందించడం జరిగింది. ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్తో పాటు అతని చుట్టూ ఉండే అధికారులకు కూడా వాళ్ళు సమాచారాన్ని అందించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు Z+ కేటగిరీ లాంటి సెక్యూరిటీని అందించాలంటూ జన సైనికులు, జనసేన కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక ఈ అంశం పైన, ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ప్రాణహాని ఉందనే విషయం పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.